అందరికీ నమస్కారం. అను కథలకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కథా శీర్షిక మంగళసూత్రం మగాళ్ళకేస్తే. నవ్వు వస్తోంది కదండి. నవ్వినా పర్వాలేదు, ఎందుకంటే ఆడవాళ్లకు పెళ్ళవగానే మంగళసూత్రం మట్టెలు వస్తాయి. వాళ్ళను గుర్తుపట్టడానికి అనువుగా పెళ్ళయిందని తెలిసిపోతుంది. మరి మగాళ్లకు అలా లేకపోవటం వల్లనే కదా అమ్మాయిలందరూ మోసపోతున్నారు. అందుకే ఇలాంటి కథ రాయాలనిపించింది. ఈ కథ ఏప్రిల్ 2003 ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రికలో ప్రచారమైంది. ఇక కథలోకి వెళదామా. మంగళసూత్రం మగాళ్ళకేస్తే. చిరుజల్లు పూలవానలా కురుస్తోంది. మామూలుగా అయితే అక్షిత ఆనందంతో వయసును మర్చిపోయి ఎగిరి గంతులేస్తుంది. కానీ ఈరోజు మాత్రం బుగ్గన చేయి చేర్చి ప్రకృతితో, పరిసరాలతో తనకేమీ పట్టనట్లు మౌనంతో స్నేహం చేస్తోంది. రెమ్మని పువ్వుని పనిగట్టుకుని పలకరించే తమ నేస్తం బాధేమిటో తెలుసుకోలేక కనీసం అడగలేని తమ నిస్సహాయతకి మొదటిసారి బాధపడ్డాయి పూలన్నీ. ఒక్కసారి చలించినట్లుగా ఊగాయి. అప్పటిదాకా ఆకుల మీద నిలిచిన నీరంతా బొట్లు బొట్లుగా జారిపడ్డాయి. ఆ దృశ్యం ఏ కవి కంటన్నా పడితే చెట్ల కన్నీరు అనే కవిత్వం రాసేవాడు. ఇంతలో కూరలోకి తాలింపు పెడుతున్న అక్షిత తల్లి ఆనందమయ్యకి కరివేపాకు కావాల్సి వచ్చింది. అక్షిత, కాస్త కరివేపాకు రెబ్బ తెంపుకురా అంది. ఒక్క క్షణం గడిచినా అక్షత రాకపోవటంతో తాలింపు మాడిపోతుందేమో అని కట్టేసింది. ఏ పని చెప్పినా తూనీగలా క్షణంలో ఎగిరి వచ్చే పిల్ల 2 రోజుల నుంచి అదే ధ్యాసలో ఉంటుంది. ఎక్కడ ఉందో ఏమిటో. ప్రాణ స్నేహితురాలు మానస పెళ్లిలో గొడవ జరిగిన దగ్గర నుంచి ఇలాగే ఉంటుంది. ఎవరికి ఏ నష్టం జరిగినా, ఏ కష్టం వచ్చినా తనకే వచ్చినంత బాధపడే దీనికి మానసిక అన్యాయం జరిగిందంటే భరించగలదా? పెరడంతా వెతుకుతుంటే మందార చెట్టు కింద కనిపించింది. అక్షిత, ఆ వానలో తడవటం ఏమిటి? జలుబు చేస్తుంది, పద లోపలికి అన్న ఆమెలో చలనం లేకపోవటంతో పదమ్మా అంటూ భుజాన్ని కుదిపింది. అప్పుడే ఈ లోకంలోకి వచ్చిన అక్షిత, సారీ అమ్మా, ఏదో మానస గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను అంది. ఇద్దరూ వంటింట్లోకి నడిచారు. వేడివేడిగా టీ ఇవ్వనా అడిగింది ఆమె. అన్నట్లుగా తల ఊపింది. అదే మామూలుగా అయితే టీ వేడివేడిగా కాకపోతే చల్లగా తాగుతారేంటి అని తన్ను ఆట పట్టించేది. ఎప్పుడూ హుషారుగా తిరిగే పిల్ల ఇలా తయారవుతోందేమిటి అని భారంగా నిట్టూర్చి టీ పెట్టడంలో నిమగ్నమైంది. టీ తాగితేనైనా ఈ ఆలోచనల వేడి తగ్గుతుందేమో అనుకుంటూ వంటగదిలో అరుగు మీద ఎక్కి కూర్చుంది అక్షిత. మరుగుతున్న పాలను చూస్తూ, అమ్మా, కష్టాలు వస్తే ప్రశాంతంగా ఉన్న మన మనసులు కూడా ఇలాగే మరుగుతాయి కదూ అంది. జీవితం అంటే అదే కదా. ఆ పాలు అలా చిక్కగా మరిగితేనే కదా కమ్మటి టీ వచ్చేది. అలాగే కష్టాల సముద్రాన్ని ఆత్మవిశ్వాసంతో ఈదితేనే భవిష్యత్తు బంగారు తీరమవుతుంది. భయపడినా, దిగులు పడినా తమని తాము కోల్పోవటం తప్ప సాధించేదేమి ఉండదు అంది ఆమె వడబోసిన టీని కప్పులో పోసి అక్షతకు అందిస్తూ. అమ్మా, మానసు గురించి నేను దిగులు పడకూడదని, అలాగుంటే ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాను. అలాగుండాలంటే ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాను. ఆలోచన మంచిదే, ఆచరణలోకి వస్తే కదా ఫలితం దక్కేది. ఈ మోసాలు ఈరోజువా? ఇవి జరుగుతూనే ఉంటాయి. జనాలు చూస్తూనే ఉంటారు, మోసపోతూనే ఉంటారు. ఇదో సైకిల్లా తిరిగే జీవిత చక్రం. నువ్వు చూస్తూ ఉండమ్మా, ఈ చక్రానికి నేను బ్రేక్ వేస్తాను. టీ త్రాగిన ఉత్సాహం ఆమెలో కనిపిస్తోంది. అందరూ అమ్మలు మాట్లాడుతుంటే మాకు బోర్ కొడుతుంది అంటారు స్నేహితులు. కానీ మా అమ్మ దగ్గర మాత్రం విజ్ఞానపు లైబ్రరీ బంగారు మూటల మాటలే కనిపిస్తాయి. మనసులో ప్రేమనంతా కళ్ళల్లో నింపి తల్లివంక చూసింది. ఏమిటా చూపు? మదర్ తెరిసా ముందున్నట్లు. పో, వెళ్ళి
కాసేపు టేప్ రికార్డర్లో పాటలు విను, మూడ్ మారుతుంది. అలాగే అంటూ ఆమె మెడ చుట్టూ 2 చేతులు బిగించి గట్టిగా ముద్దు పెట్టుకొని లోపలికి వెళ్ళింది. అమ్మయ్య, ఏదో పరిష్కారం తట్టి ఉంటుంది, అందుకే ఈ హుషారు అనుకుంది. మబ్బు వీడిన ఆకాశంలా ఆమె మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఎదురుగా అమ్మ హోమ్ ఫుడ్స్. ఒక్క క్షణం కూడా దాన్ని వదిలి ఉండని తను వారం రోజులు ఎలా మర్చిపోయింది? అసలు ఎలా ఉండగలిగింది? చుట్టాలింటికి వెళ్ళి వచ్చిన కూతుర్ని చూసినట్లు మురిపెంగా చూసింది షాప్ బోర్డును. కౌంటర్లో కూర్చున్న తమ్ముడు కళానిధిని, "నువ్వు వెళ్ళరా తమ్ముడు, ఇక నేను చూసుకుంటాను" అంది. అమ్మయ్య, నీ నోటి నుంచి ఈ మాటలు ఎప్పుడు రాలుతాయా అని ఎదురు చూడలేక చచ్చాననుకో. ఈ శుభ సందర్భంలో మేం ఖుషీ సినిమాకి చెక్కేస్తున్నాం అంటూ 2 మెట్లు దిగుతూ వెళ్ళిపోయాడు. చిన్నగా నవ్వుకుంది. తనకు తెలియకుండానే తను ఇందరిని బాధ పెట్టిందా అనుకుంది. మళ్ళీ మానస ఆలోచనలు ఆమెను చుట్టుముట్టాయి. స్టూల్ లాగిన శబ్దానికి ఉలిక్కిపడింది. ఎదురుగా అఖిలేంద్ర. అక్షత గారికి షాపు కనిపించిందే. ఈ దీనుడు అమ్మా అమ్మా అంటూ ఈ షాపు చుట్టూ ఎన్ని ప్రదర్శనలు చేశాడో నీకేం తెలుసు? అతను కోపంగా అన్నా చిన్న చిరునవ్వే సమాధానమైంది. గత 10 ఏళ్లుగా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వమని ఆమె చుట్టూ తిరుగుతున్నాడు. దాని ముందు ఇదొక లెక్క. ఈరోజు అటో ఇటో తేల్చేయాల్సిందే అన్నాడు ఖచ్చితంగా. అభి ప్లీజ్, ఇది షాపు, మళ్ళీ మాట్లాడుకుందాం అంది అభ్యర్థనగా. షాపుకి ఎవరూ రాలేదుగా, పర్వాలేదు. కాదు కూడదు అనుకుంటే పెళ్ళికి ఓకే అను, ఇప్పుడే వెళ్ళిపోతాను. అఖి, అర్థం లేకుండా మాట్లాడకు. పెళ్ళంటే విముఖత, నువ్వంటే అయిష్టత నాకు లేదని 100 సార్లు చెప్పాను. కానీ పెళ్లి చేసుకోవాలన్న కోరికే నాలో కలగటం లేదు. అర్థం చేసుకోవే. ఇన్ని చెప్తావు కానీ దానికి అసలు కారణం ఏమిటో చెప్పవుగా. ఏం చెప్పను? రోజు ఏదో ఒక వార్త మనసును కలిచివేస్తూ ఉంటుంది. మానస బ్రతుకేమైంది? వాడెవడో రోజుకో పెళ్లి చేసుకునేవాడు వచ్చి దాని మెళ్ళలో తాళి కట్టాడు. దానికి అదృష్టం బాగుండి శోభనం జరగకముందే పోలీసులు విచిత్రంగా కళ్ళు తెరిచి అతన్ని పట్టుకున్నారు కాబట్టి అది ఆ గండం నుంచి గట్టెక్కింది. మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవుగా. అది కాకపోతే ఇంకోటి, పెళ్లి కాకముందు ఇలా రోజు వెంటపడి వేధిస్తారు. పెళ్లి కాగానే 3 నెలలకు మోజు తీరిపోయిందని ఒకడు, 6 ఏండ్లయింది వసంతంలా కొత్తదనం కావాలని మరొకడు, 10 ఏండ్లయిందని ఇంటిని ఇల్లాలిని పట్టించుకోకుండా మరొకడు. ఇదా వివాహం అంటే? అందరితో తన్ని పోలుస్తుంటే కోపమే వచ్చింది. ఊరందరి సంగతి నాకెందుకు? నీకేం కావాలో చెప్పు, అది నేను చేస్తాను అంటున్నానుగా. నాకు ఈ వ్యవస్థే నచ్చటం లేదు అఖి. అంటే ఒక మనసు, ఒక ప్రియుడు, ఒక భర్త అనేది నా సిద్ధాంతం. అలాగే నా మనసు ఒకటి, దానికి నువ్వే ప్రియురాలు, జీవితాంతం నువ్వే నా భార్యవి అన్నాడు పాఠం అప్పచెప్పుతున్నట్లు. నీ ముఖం. నేను మన గురించి మాట్లాడటం లేదు, సమాజంలో అన్యాయాలు చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. వరకట్నం అనే దురాచారాన్ని ఆపలేక పోరాటాన్ని ఉధృతం చేస్తుంటే మళ్ళీ ఈ మోసాలు పెళ్ళిళ్ళు ఏమిటి? దీనికి కారణం ఏమిటి? ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఇదే నా ఆలోచన. అతనికి నిరాశ, నీరసం ముంచుకొచ్చింది. దిగులుగా చూస్తూ కూర్చున్నాడు. అదేమీ గమనించినట్లే, ఇదంతా మంగళసూత్రం మగాళ్ల మెళ్ళో లేకపోవటం వల్లనే అని నాకు ఈరోజు తెలిసి వచ్చింది. అదేమిటి? ఉరిమి మంగళం మీద పడినట్లు విస్తుపోతూ అన్నాడు. అవును, ఆడవాళ్ళని చూడగానే పెళ్ళైన అమ్మాయా కాదా అని తెలుస్తుంది. మంగళసూత్రం ఉండటం వల్లనే కదా. అలా అది లేకపోబట్టే కదా మగవాళ్ళంతా పెళ్లి కాని వాళ్ళల్లా ఫోజులు కొట్టి పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకొని కట్నాల మీద కట్నాలు కొట్టేసి ఉడాయించేస్తున్నారు. ఇది కాకుండా ఈ మధ్య కొత్తగా 2nd సెటప్లు 3rd సెటప్లు అసహ్యంగా. అవును అన్నాడు ఒప్పుకుంటున్నట్లుగా. అందుకని ఆడవాళ్ళకొక రూలు, మగవాళ్ళకొక రూలు అనే పాత సిద్ధాంతాన్ని చెరిపేస్తూ అందరికీ ఒకే రూలు అనే కొత్త సిద్ధాంతాన్ని పెడదామని. ఆమె ఉద్దేశం చూచాయిగా తెలుస్తూనే ఉన్నా ఇక లాభం లేదనుకొని సీరియస్గా వాదనలోకి దిగాడు. ఇంతకీ ఏమిటి నువ్వు పెట్టే కొత్త సిద్ధాంతం అన్నాడు రవ్వంతా వ్యంగ్యాన్ని జత చేస్తూ. ఇదిగో, నువ్వు ఇలా మాట్లాడితే నేను అసలు చెప్పను.
బుంగమూతి అస్త్రం ఉపయోగించటంతో అసలుకే మోసం వస్తుందని బ్రతిమాలే ధోరణిలో మారి చెప్పు అన్నాడు. ఎవరో కస్టమర్ రావటంతో చెప్పబోయేది ఆపేసింది. గోంగూర పచ్చడి 1/4 కిలో ఇవ్వండి. అలాగే అని పచ్చళ్ళు ఉన్న అరవైపు వెళ్ళింది ఆమె. లంచ్ అవర్ అవటంతో సేల్స్ గర్ల్స్ భోజనానికి వెళ్ళారు. గోంగూర పచ్చడి, చింతకాయ పచ్చడి అని గొనుక్కుంటున్నాడు. వచ్చిన ఆయన్ని పంపి, ఏమిటి గునుస్తున్నావు అంది అక్షత. ఏం లేదులే, ఏదో చెప్తానన్నావుగా, చెప్పు. ఇన్నాళ్ళు వినటమే తప్ప చెప్పటం చెయ్యని నేను ఇప్పుడు చెప్తున్నాను. పెళ్లిలో ఇక మీదట ఆడవారితో మగవాళ్ళకు కూడా మంగళసూత్రం కట్టిద్దామనుకుంటున్నా. పిచ్చి అక్షిత, ఇది జరిగే పనేనా? ఒకవేళ కట్టించుకున్నా మోసం చేయాలన్న ఉద్దేశం ఉన్నవాడు మంగళసూత్రాన్ని ఉంచుకుంటాడా? తీసిపారేయడు. అది ఆలోచించు. అది మా ఆడవాళ్ళ డ్యూటీ. వాళ్ళని తీయనీయకుండా వాళ్లే చూసుకుంటారు. ఇంట్లో అయితే చూసుకుంటారు. బయటికి వచ్చాక తీసి దాన్ని జేబులో వేసుకుంటే ఎవరేం చేయగలరు? సూటిగా ఉంది అతని ప్రశ్న. అదే పని ఆడవాళ్ళు చేయగలరా? ఎందుకు ఈ మగవాళ్ళు ఆడవారు పాటించే పవిత్రతను తాము పాటించాలని ప్రయత్నించరు? ఆమె ప్రశ్నలో తెలిసిన సమాధానం, తెలియని నిస్సహాయత చోటు చేసుకుంది. ఆమెను అలా చూస్తుంటే జాలి వేసింది. అక్షిత అన్నాడు ఆర్తిగా. అఖి, నీకు తెలీదు. మానస కొత్త పెళ్ళి కొడుకు గురించి ఎన్ని ఆశల మేడలు కట్టుకుంది. అవన్నీ మోసమనే భూకంపంకి తునాతునకలైపోయాయి. ఇప్పుడు ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఖర్చు అయ్యి పిల్లకి అన్నిగా మిగిలిపోవటంతో నిలువునా కూలిపోయిన ఆ తల్లిదండ్రులు మోసానికి ఆడవాళ్లేనా బలవ్వాల్సింది అని ఆ రోజు మానస నా వంక చూసిన చూపు పదే పదే నా కళ్ళ ముందు ప్రత్యక్షమై నన్నుగా మిగలనివ్వటం లేదు. బాధతో ఆమె నోటి వెంట మరి మాటలు రాలేదు. అందరి బాధను తన బాధగా భావించే ఆమె బాధ తనదే. మరో చోట అయితే దగ్గరికి తీసుకుని ఓదార్చేవాడే. కానీ అది షాప్ అయిపోయింది. అక్షిత, దిగులు పడకు. నువ్వేది అనుకున్నా అది సాధించటానికి నేను నీకు తోడుగా ఉంటాను. ఈరోజే కాదు, జీవితాంతం. దానికోసం ప్రపంచాన్నైనా ఎదిరిస్తాను. నువ్వు నాకు దక్కితే చాలు అన్నాడు. టేబుల్ మీద ఉన్న ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ఓదార్పుగా నొక్కి వదిలిపెట్టాడు. ఆ చిన్న చర్యకి ఆమె కదిలిపోయింది. కళ్ళలోకి కన్నీటి పొర కదిలి వచ్చింది. ఇక ఆలోచిస్తూ కూర్చుంటే ఇంకా ఎందరి జీవితాల్లో ఇలా బలైపోతాయి. దానికోసమైనా తను ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అని తను ఒకరితో అనిపించుకోకూడదంటే తను ఇతరులకు చెప్పాలన్న విషయాలన్నీ ముందు తనే ఆచరణలో పెట్టాలి. అప్పుడే తన వెనక అందరూ వస్తారు. ఎస్, తన ఆశయ యుద్ధానికి చక్కని తోడు అఖిలేంద్ర. అతని ఆసరాతో విజయపు మెట్లను సులభంగా అధిగమించవచ్చు. దానికి ప్రారంభం ఈరోజే కావాలి అని దృఢంగా నిశ్చయించుకుంది. ఆమె కళ్ళలో కనిపించే భావాల కథలను అతను చదువుతున్నాడు. ఆమె నిర్ణయాన్ని ఆమె కంటే ముందే ఆమె కళ్ళు వెల్లడించాయి. ఆనందంతో ఎగిరి గంతేశాడు. అప్పుడే షాపులోకి వస్తున్న ఇద్దరు ఆడవాళ్ళు ఒక్కసారి భయపడి వెనక్కి అడిగేశారు. అక్కడ బాటిల్స్లోని ఒక చాక్లెట్ తీసి ఆమె నోట్లో పెట్టాడు. ఆమె వదిలిన హాఫ్ చాక్లెట్ని తన నోట్లో వేసుకుని మళ్ళీ కలుద్దాం అని బాయ్ చెప్పాడు. వెళ్తున్న అతన్నే చూస్తున్న ఆమెని చూస్తూ తాము వచ్చిన పని మర్చిపోయారు ఆ యువతులు. ముందుగా తేరుకున్న అక్షతే వారికి ఏం కావాలో అడిగి ఇచ్చి పంపించింది. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం మగవాళ్లే ఎదురు చూసే సమయంలో అక్షిత స్వయం ఉపాధి పథకాన్ని నమ్మింది. చిన్నతనం నుంచి ఆడ మగ భేదాలను ఆచరించని ఆమె అందరు ఆడపిల్లల్లా పెళ్లి గురించి ఆలోచించలేదు. తన కాళ్ల మీద తను నిలబడి తనకంటూ ఒక సంపాదన ఏర్పరచుకుంటే అది 10 మందికి సహాయపడటానికి బాగుంటుందని ఆలోచించింది. ఎప్పుడూ ఎదుటివారి కష్టాల గురించే ఆలోచించే ఆమె అలాంటి నిర్ణయం భవిష్యత్తులో మంచికి దారితీస్తుందో అన్యాయపు శక్తుల హస్తాల్లో చిక్కుకుంటుందో కాలమే చెప్పాలి. ఎందుకంటే ఒక అడుగు ముందుకు వేసేవారిని 4 అడుగులు వెనక్కి లాగేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అది నిజం. మర్నాడు షాపు తెరిచే సమయానికి వాలిపోయాడు పక్షిలా. అతని ఆశను నిరాశ చేస్తూ కళానిధి వచ్చాడు షాపు తెరవటానికి. అక్క రాలేదేం?
నోట్లోంచి మాట రావటమే కష్టమైంది. ఆలస్యంగా నిద్రలేచింది. స్నానం చేస్తోంది. ఇప్పుడే వచ్చేస్తాను, నువ్వు వెళ్ళరా అంటే వచ్చా. డిసప్పాయింట్ అయ్యావా? ఇంకా డౌటా? అక్క ఇప్పటికైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? నిన్ననే. మరింకేం ప్రొసీడ్ అంటూ పేపర్లో సినిమా వార్తలు చూడటంలో పడిపోయాడు. అవి తప్ప ఇంకేవీ న్యూస్గా కనిపించవు అతనికి. అక్షిత ఎలాగూ ఇంకాసేపట్లో వస్తుందని తెలిసింది కాబట్టి చేతుల్లోకి మెయిన్ ఎడిషన్ తీసుకున్నాడు. కళ్ళు చదవనని మొరాయించటంతో షాపును చూడటం ప్రారంభించాడు. అక్షిత కళాత్మకత అంతా షాపు అలంకరణలోనే కనిపిస్తుంది. అందమైన పెయింటింగ్సు, అలంకరణ తీరు చూపర్లను ఇట్టే ఆకర్షిస్తుంది. అందుకే సిటీలో ఎన్ని హోమ్ ఫుడ్స్ ఉన్నా అక్షిత వాళ్ళ షాప్కే మొదటి పేరు. షాపు వరకే పరిమితం చేయలేదు. కింద చిన్న లాన్లా తయారు చేసి షాప్కి అటువైపు ఇటువైపు 4 కుర్చీలు, మధ్యలో టేబుల్ వేయించింది. ఇష్టమైన వాళ్ళు అక్కడే తిని వెళ్ళటానికి వీలుగా పక్కనే ఒక కుండలో నీళ్లు, సెల్ఫ్ సర్వీస్ సిస్టమ్. అఖి, ఎంతసేపు అయింది వచ్చి అంటూ వచ్చింది అక్షిత. అప్పుడే విరిసిన గులాబీలా ఉన్న అక్షతను చూస్తూ ఉంటే చాలనిపించింది. సమాధానం కూడా చెప్పాలనిపించలేదు. ఏంటి వినిపించలేదా? రెట్టించింది. దాంతో ఆమె పెట్టుకున్న లోలకులు తమాషాగా ఊగాయి. మురిపెంగా వాటినే గమనిస్తున్నాడు. అక్క రావటంతో కళానిధి నేను వెళ్తున్నానక్క అనటం, ఆమె తల ఊపటం, అతను వెళ్ళిపోవటం ఒకేసారి జరిగిపోయాయి. బంధువులు అనుకోకుండా ఇంటికి రావటంతో కాస్త లేట్ అయింది మేడం అన్నారు సంగీత, సంకల్ప. వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు. షాపులో సహాయం కోసం పెట్టుకుంది. ఎన్నిసార్లు చెప్పినా ఈ మేడం మాట వదలరు. పర్వాలేదు అన్నట్లు తల ఊపింది. అఖి, పెళ్ళికి ఫార్మాలిటీగా పెళ్లి చూపులు కావాలా అంది డైరెక్ట్గా. ఎందుకు మిస్ అవుతాను? స్వీట్సు, అంతకు మించిన స్వీట్ అయిన అందాన్ని అన్నాడు పక్కవాళ్ళకు కూడా వినిపించనంత నెమ్మదిగా. అతన్ని ఇక్కడే ఉంచితే ఇంకేం మాట్లాడుతాడో అని. సరే, అమ్మ వాళ్ళతో చెప్పి నేను కబురు చేస్తాను. మీరు రెడీగా ఉండండి. పెళ్లి చూపుల్లో పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకు కాదు మాట్లాడుకునేది. పెళ్లి కొడుకు తల్లిదండ్రులతో మాట్లాడాలి పర్సనల్గా. అప్పుడు వాళ్ళు షాక్ తినకుండా ఇప్పుడే ఆ విషయం వాళ్ళ చెవిని వేసాయి. అలాగే మా చెవిలో కూడా ఏదైనా సీక్రెట్స్ చెప్తే అవి ముందు ఇక మీరు దయచేయవచ్చు అంది బయటికి దారి చూపిస్తూ. అప్పుడేనా? అంది నవ్వుతూ. మళ్ళీ తమ కలయికను తలుస్తూ వెళ్ళకపోతే ఎక్కడ అక్షత కోపం వస్తుందో అని వెళ్ళాలని లేకున్నా వెళ్ళాడు అతను. పంపాలని తనకు మాత్రం ఉందా అని మనసులో అక్షత కూడా అనుకోకపోలేదు. రోజులాగానే తన డ్యూటీలోకి వచ్చాడు ఉదయభానుడు. కానీ ఆ ఉషోదయం అఖిలేంద్ర, అక్షతలకు నూతన ఉషస్సుగా కొత్త ఊహలను రేపుతూ భావనల ఊయల్లో తేలియాడేట్లు చేస్తోంది. అనుకున్న టైముకు అతని తల్లిదండ్రులు గుణనిధి, నిరుపమతో అక్షత వాళ్ళ ఇంటికి వచ్చారు. ఆనందమయి, ఓంకార్లు చిరునవ్వుతో ఇంట్లోకి స్వాగతం పలికారు. కళానిధి అతిథి మర్యాదలు చేశాడు. ఇద్దరికీ ముందుగా నచ్చిన సంబంధమే కాబట్టి లోకాభిరామాయణంతో పెళ్లి చూపుల తతంగం నవ్వుల పువ్వులతో వెల్లివిరిసింది. అప్పుడు అక్షత సైగ చేసింది. అమ్మా నాన్నతో మాట్లాడాలి అన్నట్లు అతనికి. అది గమనించి కూడా గమనించనట్లే నవ్వుకున్నారు ఆ దంపతులు. అదేమీ తెలియని అఖిలేంద్ర తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, చిన్న పని ఉంది, 5 నిమిషాల్లో వచ్చేస్తాను. ఈలోపు మీ కోడలతో మాట్లాడండి అని చెప్పి అక్షతను ఇక నువ్వు చూసుకో అన్నట్లు సైగ చేసి బయటికి జారుకున్నాడు. గుణనిధి, నిరుపములది ప్రేమ వివాహం కావటం, దానికి తోడు ఇద్దరూ సంస్కారవంతులు అవటంతో అక్షతకు పని సులభమయ్యింది. పెళ్లి కూతురునన్న బిడియాన్ని పక్కన పెట్టి వాళ్ళకి తన ప్రణాళికను వివరించింది. ఆమె నూతన భావాలకు తమ చేయూత తప్పక ఉంటుందని ఆశీర్వదించి వెళ్ళారు. కృతజ్ఞతగా అప్పుడే లోపలికి వస్తున్న అఖిలేంద్రకు చూపుల థ్యాంక్స్ని అందించింది. అది చాలదన్నట్లు కొంటిగా నవ్వాడు అతను. ఇప్పుడు కాదు, పెళ్ళయ్యాక నీ పని చెప్తాను అని మనసులో అనుకొని పైకి మాత్రం చిరునవ్వుతో వాళ్ళకి వీడ్కోలిచ్చింది. కుటుంబ సభ్యులంతా గుమ్మం దాకా వెళ్ళి వాళ్ళని సాగనంపి వచ్చారు. లోపలికి వచ్చి టిఫిన్ ప్లేట్లు, డ్రింక్ సీసాలు, మంచినీళ్ళ గ్లాసులు అన్నీ సర్దేసరికి
సర్దేసరికి అరగంట పట్టింది. ఇది ప్రారంభమే, అసలైంది పెళ్ళి. అది ముందుంది. అదే కదా పెద్ద సస్పెన్స్. తన పెళ్ళి అందరినీ ఎలా ఊపుతుందో ఓ ఊపు. అందరినీ తన మీదకి ఉసుగొలుపుతుందో అనుకుంది అక్షిత. అయినా ఆ ఆలోచన ఆమెకి ఏమాత్రం భయాన్ని కలిగించటం లేదు. ఓడ ప్రయాణానికి సిద్ధమైనప్పుడు తుఫాను వస్తే ఎలా అని భయపడటంలో అర్థం లేదు. దేనికైనా ఎదురీది తీరం చేరటమే ఇప్పటి తన ధ్యేయమని పలుసార్లు తన మనసుకు సజెషన్స్ అందించింది. ఆత్మవిశ్వాసం చుక్కాని దిశగా పయనించమని. తన ఆలోచనలకు ఒక రూపాన్ని అందించే ఆ పెళ్లి రోజు కోసం ఇప్పటి నుంచే ఎదురు చూడటం ప్రారంభించింది. ఇరు వర్గాలకి అనుకూలంగా ఉన్న ముహూర్తం నెలలో కుదిరింది. అప్పటి నుంచే పెళ్లి పనులకు శ్రీకారం చుట్టేశారు. మరి అది వాళ్ళింట్లో మొదటి వివాహం. అట్టహాసంగా కాకపోయినా ఉన్నంతలో ఘనంగా చేయాలనే తాపత్రయం ఆ తల్లిదండ్రులకి ఉంది. ఆ ప్రేమ రుణాలతో తీరేది కాదు. అందుకే ఏనాడు అక్షిత తీర్చుకోవాలని ప్రయత్నించదు. ఇంకా ఇంకా రుణపడిపోవాలనే చూస్తుంది. మళ్ళీ జన్మలో కూడా తానే వాళ్ళ బిడ్డగా పుట్టాలని, వాళ్ళ లాలంలోనే పెరగాలని కోరుకుంటుంది. మరి ఆడపిల్ల అని అన్నిటికీ ఆంక్షలు విధించకుండా తన భావాలకు, ఆశయాలకు విలువనిచ్చే తల్లిదండ్రులను అక్షిత అంతలా కోరుకోవటంలో ఆశ్చర్యమేముంది? అందరూ కలలు కన్నా ఆ పెళ్లి రోజు రానే వచ్చింది. వాసవి కళ్యాణ మంటపం పెళ్లి కూతుర్లా లైట్లతో ముస్తాబై తన వెలుగులతో దగదగలాడుతూ ఆహుతులను ఆహ్వానిస్తోంది. సిటీలోకెల్లా పెద్ద మంటపం అది. 1000 మందికి పైగా పడతారు. అందుకని అందరికీ మంత్రాలు వినిపించటానికి పెళ్లి జరిపించే పంతులు గారి దగ్గర మైకు, చుట్టుపక్కల 3 చోట్ల టీవీలు ఉంటాయి. అక్కడ ఏం జరుగుతుంది అటువైపు ఇటువైపు కూర్చున్న వాళ్ళకి సరిగ్గా కనిపించకపోయినా టీవీలో చూడవచ్చు. వచ్చిన బంధువులు, స్నేహితులు ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో ఆ తతంగాన్ని చూస్తున్నారు. పెళ్లికూతురు రావటం, తెరలోంచి తొంగి చూడాలని అఖిలేంద్ర చేసే ప్రయత్నం అందరికీ ముసిమసి నవ్వులు తెప్పిస్తున్నాయి. కొందరు గతంలోకి జారుకుంటున్నారు. జీలకర్ర, బెల్లం అక్షిత తల మీద పెట్టాడు అఖిలేంద్ర. ఒక అరగంట గడిచిన తర్వాత ముహూర్తం టైం అయింది. అందరూ ఉత్కంఠతో చూస్తున్నారు. అక్షింతలు అందరికీ పంచిపెట్టారు. అప్పటికే 3 ముళ్ళు వేయటం ఆలస్యం. అక్షింతలు వేసి ఆశీర్వదించాలని కొందరు వేచి ఉంటే భోజనాల కార్యక్రమానికి జారుకోవాలని మరికొందరు. టైం అయింది, బాజా భజంత్రాలు మోగించండి బాబు, నువ్వు అమ్మాయి మెడలో తాళికట్టు అన్నారు పంతులు గారు. అఖిలేంద్ర అక్షిత మెడలో 3 ముళ్ళు వేశాడు. అందరూ అయిపోయిందని ఊపిరి వదలబోతున్న వారల్లా పంతులు గారి మాటలు విని బిగుసుకుపోయారు. ఇప్పుడు అమ్మాయి అక్షిత, నువ్వు అబ్బాయి మెడలో మంగళసూత్రం కట్టు అన్నారు. అక్షిత వెంటనే అఖిలేంద్రకి మంగళసూత్రం కట్టేసింది. తెల్లబోయి కొందరు, అనుమానంగా మరికొందరు, అవమానంగా ఇంకొందరు, ప్రతిఘటించాలని మరెందరో అనుకునేలోపు ఆ తంతు ముగిసిపోయింది. వాళ్ళందరి భావాలను గమనిస్తున్న అఖిలేంద్ర మైకును తన చేతుల్లోకి తీసుకున్నాడు. అనుకోకుండా, తమకు తెలియకుండానే ఆ వింతను చూడటానికి నిలబడ్డ అందరినీ ఒక్కసారి కూర్చొని తన మాటలు వినమని రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు అతను చెప్పటం ప్రారంభించాడు. మగవాడు మంగళసూత్రం వేసుకోవటం ఏమిటి, తాళి కట్టించుకోవటం ఏమిటి అని మీ అందరికీ అనిపిస్తోందని నాకు తెలుసు. కానీ మంచి అన్నది పాటించటానికి అనేది ఈ సిద్ధాంతం. ఆడవారి మట్టెలు, మంగళసూత్రం ధరించటం వలన వారి గౌరవాన్ని రెట్టింపు చేస్తున్నాం. అలాగే మగవాళ్ళకు కూడా పెళ్ళైనట్లుగా గుర్తించటానికి మెడలో మంగళసూత్రం ఉండాలని, నన్ను కట్టించుకోమని నా భార్య అక్షిత నన్ను కోరింది. ఆమె కోరిక సమంజసంగానే అనిపించింది. మంగళసూత్రాలు మగవారి మెడలో లేకే కదా చాలామంది అమ్మాయిలు పెళ్ళైన వాడని తెలియక మనసిచ్చి, మనసు చంపుకోలేక, వదిలి ఉండలేక, చచ్చిపోలేక, బ్రతకలేక, తప్పు అని తెలిసినా అడ్జస్ట్ అవుతున్నారు. అన్నిటినీ మనం అధిగమించలేకపోవచ్చు. మోసాలు చేసి రోజుకో పెళ్లి చేసుకునే ప్రబుద్ధులకి గుణపాఠంగా నిలబడాలనే నేను ఈనాడు ఈ మంగళసూత్రాన్ని కట్టించుకున్నాను. ఒకళ్ళు ఒక అడుగు ముందుకు వేస్తే కదా 1000 అడుగులు వాటి వెనక నడిచేది. దీనికి మా అమ్మా నాన్నగారు ఆశీస్సులు కూడా లభించాయి.
మంగళసూత్రంలో మా ఇద్దరి ఫోటోలు కూడా పెట్టుకున్నాం. ఇక ముందు ప్రతి జంట మమ్మల్ని ఫాలో అవ్వాలని నా ఆశ. ఆడపిల్లల భవిష్యత్తు దృష్ట్యా తీసుకున్న మా నిర్ణయాన్ని అందరూ సంప్రదాయమైన ఆచారంగా అవలంబించి పాటిస్తే మా దంపతులిద్దరం వాటినే మీ శుభాశీస్సులుగా తీసుకుంటామని వినమ్రత నిండిన కంఠంతో వినయంగా చెప్పి తలను వంచి అందరికీ నమస్కరించాడు అఖిలేంద్ర. అతని మాటలకు అందరి మనసులు మల్లెపూలలా విచ్చుకున్నాయి. అఖిలేంద్ర అక్షతల మీద అక్షింతల వర్షం కురిసింది. ఎలాంటి ప్రతిఘటనను ఎదుర్కోవలసి వస్తుందో అనుకున్న ఆ జంటకి వారి ఆశీర్వచనాలు కొండంత బలాన్నిచ్చాయి. శోభనం రాత్రి అక్షిత అఖిలేంద్ర ఎదపై సేద తీరుతూ, అఖి, జీవితాంతం నీకు రుణపడి ఉంటాను, ఈ మంగళసూత్రంలా నిన్నంటి పెట్టుకొని. ఇక ఆమెను మాట్లాడనివ్వలేదు అఖిలేంద్ర. మన మధ్య రుణాలకి తావులేదు, ఓన్లీ ప్రణయాలే అంటూ సెన్సార్ తెరదించేశాడు. మనమంతా మరి తప్పుకోవాల్సిందే. ధన్యవాదములు.